మంత్రి పదవి దక్కని సీనియర్లను కూడా కలుపుకొని పనిచేస్తామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత విస్తరణలో మరింత మందికి అవకాశాలు దక్కుతాయంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. జగదీష్ రెడ్డి మరోసారి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. తొలి తెలంగాణ మంత్రివర్గంలోనే చోటు సంపాదించుకున్న ఆయన రెండోసారి కూడా స్థానం దక్కించుకున్నారు. సార్, మంత్రివర్గంలో మీరు చోటు సంపాదించుకున్న శుభాకాంక్షలు సార్. ఈటీవీ మీ పాత్ర ఏ విధంగా ఉండాలి? మా పాత్ర తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన ప్రకారం ఉంటుంది. ముందుగా నాకు మళ్ళీ ఈ బాధ్యతలు అప్పచెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సహకరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా నల్గొండ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర నాయకులు సహకరించిన అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ బాధ్యతలకు సంబంధించి తప్పకుండా గతంలో ఉద్యమ సందర్భంలో 2001 నుండి జిల్లా కార్యదర్శి నుండి రాష్ట్ర పోలిట్ బ్యూరో వరకు సీఎం గారు నాకు ఇచ్చిన బాధ్యతల్ని ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారు సంతృప్తి పడే స్థాయిలో పని చేసుకుంటూ వచ్చినాను. ఆ తర్వాత శాసనసభ్యుడిగా, గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆశించిన పద్ధతుల్లో పనిచేస్తూ వచ్చినాను. ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని ఒక బాధ్యతగానే స్వీకరిస్తున్నాను తప్ప దీని అధికారమనో పదవనో భావన నాకు ఎప్పుడు కూడా లేదు. తొలి మంత్రివర్గంలో కూడా మీరు చోటు దక్కించుకున్నారు, రెండో మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. ఏ విధంగా? తప్పకుండా బాధ్యత ఇంకా పెరిగింది అనే భావన, సంతోషమే. బాధ్యతలు పెరిగినప్పుడు సంతోషించాల్సిందే, సంతోషంగా స్వీకరించాలి. విధేయతకే పట్టం కట్టింది. తప్పకుండా విధేయత కూడా ఒక అంశం అవుతుంది, అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కలలు కంటున్న, ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్న స్థాయిలో పనిచేయాలనుకున్నప్పుడు తప్పకుండా వారి ఆలోచనలకు విధేయంగా ఉండి పనిచేయడం అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిందే బాధ్యత. గత ప్రభుత్వంలో కూడా ఆ పద్ధతిలో పనిచేసినాం కాబట్టి ఇప్పుడు కూడా అది కూడా ఒక అంశం, దాంట్లో సందేహం ఏం లేదు. మంత్రివర్గ కూర్పులో సీనియర్ల కొంతమందికే స్థానం కల్పించారు, అందులో మీరు కూడా ఉన్నారు. మిగతా సీనియర్లు కూడా అందరూ కూడా మంత్రివర్గంలో స్థానం ఉన్నా లేకున్నా అందరి పాత్ర ఉంటుంది. పైగా మంత్రివర్గం అనేది ఇది తాత్కాలికమైందే, తప్పకుండా మళ్ళీ తర్వాత చేర్పులు అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు, పరిపాలన అన్నప్పుడు తప్పకుండా రెండింటిని కూడా కలిపి నడపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సందర్భానుసారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఆ పద్ధతుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తన బాధ్యత మరింత పెరిగిందని రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల దీనికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధిలో బంగారు తెలంగాణ రూపకల్పనలో తన వంతు సహకారం కృషి చేస్తానని చెప్పి కూడా జగదీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.